హే ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్జేస్లోని పాత్ params గురించి డిస్కస్ చేయబోతున్నాం. గాయస్, ఫర్దర్గా ఈ పాత్ params గురించి డిస్కస్ చేసేదానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గాయస్. నేను ప్రీవియస్గా 2 డిఫరెంట్ వీడియోస్ చేశాను. ఒకటి వచ్చి రియాక్ట్ రౌటర్ మీద, అండ్ దెన్ పాత్ params వర్సెస్ కొరి params అనేసి ఇంకొక వీడియో చేశాను. ఈ 2 వీడియోని కనుక మీరు చూడనట్లయితే అదొక చిన్న రిక్వెస్ట్ గాయస్, ప్లీజ్ దాన్ని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకోసం అంటే ఈ వీడియో అనేది ఆల్మోస్ట్ ఆ 2 వీడియోస్ యొక్క కంటిన్యూషన్ లానే ఉంటుంది, ఓకేనా? ఎందుకోసం అంటే ఆ 2 వీడియోస్లలో నేను ఆల్రెడీ రౌటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ దెన్ పారామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటన్నిటి గురించి మళ్ళీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో ఆల్మోస్ట్ 20 మినిట్స్ ఎక్స్ట్రా కూడా అవుతుంది, ఓకేనా? సో కాబట్టి మీరు ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి గైస్, ఓకేనా? ఆల్ రైట్. సో ఇన్ఫ్యాక్ట్ నేను రియాక్ట్ రౌటర్లో క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ని ఇప్పుడు పాత్ పారామ్స్లో ఇంటిగ్రేట్ కూడా చేయబోతున్నాను. సో కాబట్టి దాన్ని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి గైస్. ఆల్ రైట్, ఓకే. సో ఇప్పుడు మనం మన కాన్సెప్ట్కి వచ్చేద్దాం, పాత్ పారామ్స్. సో ఈ పాత్ పారామ్స్ అనేది మనం రియల్ టైంలో ఎప్పుడు యూస్ చేస్తామంటే, మనం మ్యాక్సిమం పారామ్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం, యూఆర్ఎల్లో డేటాని పాస్ చేయడం కోసం కదా. సో అలా పాస్ చేసిన డేటాకి ముందుగానే మనకు వేరియబుల్ నేమ్ అసైన్ చేసేస్తే దానిదా పాత్ పారామ్స్ అంటారు, ఓకే. సో మనకి యూఆర్ఎల్లో పాస్ చేసే వాల్యూకి ముందుగానే ఒక వేరియబుల్ నేమ్ అసైన్ చేసి ఆ వేరియబుల్ని మన యొక్క కాంపోనెంట్లో యూస్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ పాత్ పారామ్స్, ఓకేనా. సో సింటాక్టికల్గా ఎలా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చూసాము, మళ్ళీ ఇంకోసారి కావాలంటే చూపిస్తాను మీకు. ప్రీవియస్ వీడియోలో చూసిన సేమ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రౌటర్లో పాత్ ఏం మెన్షన్ చేస్తారు, profile/:name. సో ఈ కోలన్ నేమ్ అనేది ఏంటంటే, ఈ కోలన్ నేమ్ అనేది ఒక ప్యాటర్న్, ఓకేనా. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్, ఈ పర్టికులర్ ప్యాటర్న్లో ఏ వాల్యూ వచ్చినా సరే అది నేమ్ అనే వేరియబుల్కి వాల్యూగా అసైన్ అయిపోతుంది అన్నట్టు, ఓకేనా. సో కింద చూడండి యూఆర్ఎల్ ఎలా ఉంది, localhost:3000/profile/Telugu skill hub. ఈ ప్లేస్లో ప్రొఫైల్ తర్వాత ప్యాటర్న్కి సంబంధించిన ఏం వాల్యూ ఉంది, తెలుగు స్కిల్ హబ్, ఓకేనా. అప్పుడు ఈ తెలుగు స్కిల్ హబ్ అనేది డైరెక్ట్గా నేమ్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సేమ్ థింగ్ని మనం రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం, ఓకే. గాయస్, నేను ఆల్రెడీ మన యొక్క ప్రాజెక్ట్ ఉందా, రియాక్ట్ రౌటర్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం కదా రియాక్ట్ రౌటర్ అనే వీడియోలో. సో సేమ్ ప్రాజెక్ట్ని నేను ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయబోతున్నాను. సో ప్లీజ్ మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి, ఓకే. ఆల్ రైట్, మీరు ఆల్రెడీ చూసినట్లయితే యు ఆర్ యాక్చువల్లీ గుడ్ విత్ నౌ. ఆల్రెడీ మనకి సర్వర్ అప్ అండ్ రన్నింగ్లో ఉంది. ఇది ఒక నార్మల్ రౌటింగ్ అప్లికేషన్. నేను హోమ్ పేజ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్ సంబంధించిన కంటెంట్ అనేది లోడ్ అవుతుంది, అండ్ డాష్ బోర్డ్ క్లిక్ చేసిన వెంటనే డాష్ బోర్డ్ సంబంధించిన కంటెంట్ అనేది లోడ్ అవుతుంది, అండ్ అబౌట్ పేజ్ క్లిక్ చేసిన వెంటనే అబౌట్ పేజ్కి సంబంధించిన కంటెంట్ అనేది లోడ్ అవుతుంది, ఓకేనా. అబౌట్ పేజే లోడ్ అవుతుంది అన్నట్టు, ఓకేనా, కంటెంట్ కాదు. సో డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ పేజే లోడ్ అవుతుంది విత్ ద సేమ్ డాష్ బోర్డ్ కంటెంట్. ఆల్ రైట్. సో ఓకే గాయ్స్, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, సో ఈ డాష్ బోర్డ్ ఉంది కదా, ఈ డాష్ బోర్డ్లో ప్రొఫైల్ నేమ్ ఈస్ ఏబీసీ ఉంది కదా. సో ఈ ఏబీసీ బదులు ఇక్కడ డాష్ బోర్డ్ స్లాష్ ఇక్కడ డాష్ బోర్డ్ స్లాష్ ఏ నేమ్ అయితే ఇస్తానో, ఇక్కడ తెలుగు స్కిల్ హబ్ నుంచి ఎంటర్ చేసిన వెంటనే నాకు ఈ పర్టికులర్ నేమ్ ఉంది కదా, డాష్ బోర్డ్ తర్వాత ఇచ్చే నేమ్, ఆ నేమ్తో ఈ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. లైక్ యువర్ ప్రొఫైల్ నేమ్ ఈస్ తెలుగు స్కిల్ హబ్. ఆ విధంగా ఇక్కడ డాష్ బోర్డ్ తర్వాత మనకి ఏ ప్యాటర్న్ అయితే ఇస్తామో, ఏ వేరియబుల్ నేమ్ అయితే ఇస్తామో, ఆ వాల్యూ అనేది నేమ్గా కన్సిడర్ అవ్వాలి, ఓకేనా. సో దానికి నేను ఇప్పుడు కోడ్ చేయబోతాను, చూడండి. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. ఇప్పుడు మనం ఏం చేయాలా, డాష్ బోర్డ్లో ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి డాష్ బోర్డ్ అని ఉంది, ఓకేనా. ఈ డాష్ బోర్డ్ తర్వాత రాబోయే స్లాష్కే కదా, అంటే తర్వాత రాబోయే వాల్యూవే కదా మన యొక్క ప్యాటర్న్. సో కాబట్టి /:, నేను నేమ్ అని ఎంచుకుంటున్నాను. ప్రీవియస్గా మనం టెంప్లెట్లో చూసిన సేమ్ ఎగ్జాంపుల్ ప్రకారం నేమ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ పర్టికులర్ నేమ్ ఉంది కదా, మన డాష్ బోర్డ్ తర్వాత ఎటువంటి యూఆర్ఎల్ ఇచ్చినా కానీ, ఎటువంటి వాల్యూ ఇచ్చినా సరే యూఆర్ఎల్ డాష్ బోర్డ్ తర్వాత ఆ వాల్యూ అనేది నేమ్ అనే దానికి అసైన్ అవుతుంది అన్నట్టు, ఓకే. నేను దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. సో ఇలా అసైన్ అయిన దాన్ని మనం దేంట్లో యూజ్ చేసుకోవాలా, డాష్ బోర్డ్ అనే కాంపోనెంట్లో యూజ్ చేసుకోవాలి, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఏ కాంపోనెంట్ ఎంటర్ అవుతుంది, ఇక్కడ కాంపోనెంట్ డాష్ బోర్డ్ కాంపోనెంట్. ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి, ఈ పాత్కి డాష్ బోర్డ్ కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది, ఓకేనా. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద డాష్ బోర్డ్. ఇప్పుడు దాన్ని ఎలా డైరెక్ట్గా నేమ్ అని యూజ్ చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా కాదు, ఓకేనా. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాచ్ పారామ్స్ అంటారు, ఓకేనా. సో మ్యాచ్ పారామ్స్ మీన్స్ మనకి ఈ పర్టికులర్ పారామీటర్ని ఇక్కడ పాస్ చేస్తాం కదా, పారామీటర్ని ఇక్కడ డాష్ బోర్డ్లో మ్యాచ్ చేస్తున్నట్టు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం మ్యాచ్ అనే ప్రాప్స్ని డీస్ట్రక్చర్ చేసుకోవాలి, ఓకేనా. మ్యాచ్. సో ఆ ప్రాప్లో ఉండే ఒక మెథడ్ ద పారామ్స్, ఓకేనా. పారామ్స్ మ్యాచ్ డాట్ పారామ్స్, ఓకేనా. సో పారామ్స్ డాట్ తర్వాత మనకి ఏ వేరియబుల్ ప్యాటర్న్ అయితే నేమ్ ఇచ్చామో ఆ వేరియబుల్ ప్యాటర్న్ నేమ్.
సో నేమ్ ఏంటి? నేమ్‌తా. మన యొక్క వేరియబుల్ నేమ్ నేమ్‌తా. ఓకే. ఎందుకంటే ఇక్కడ నేమ్ అనే కదా యూజ్ చేసాం చూడండి. ప్యాటర్న్ నేమ్ ఏంటి? నేమ్. ఓకేనా? వేరియబుల్ నేమ్. సో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇస్తే ఆ పారామీటర్స్‌కి ఏదైతే మ్యాచ్ అవుతుందో నేమ్ అనే వేరియబుల్‌కి ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ అసైన్ అవుతుందన్నట్టు. ఓకే. చాలా 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 సింపుల్ గాయ్స్. ఫస్ట్ మీరు మ్యాథ్స్ అనేది రీస్ట్రక్చర్ చేసుకోవాలి. ఏ మ్యాచ్ అంటే పారామీటర్స్ మ్యాచ్ చేసేది. ఓకేనా? మ్యాచ్ డాట్ పారామ్స్ అంటే ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకునే వేరియబుల్ యొక్క మ్యాచింగ్‌ని మనం ఇక్కడ రీయూజ్ చేసుకున్నట్లు. ఓకేనా? ఇప్పుడు మీకు సేవ్ చేసి నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి గాయ్స్. చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు ఆ హోమ్ పేజ్‌కెళ్తున్నాను అండ్ ఐయామ్ గోయింగ్ అబౌట్ పేజ్ ఎవ్రీథింగ్ గుడ్. నేను డాష్‌బోర్డ్‌కొస్తే మాత్రం నాకు ఎటువంటి కంటెంట్ డిస్‌ప్లే అవ్వట్లేదు. ఎందుకని? మనకి యూఆర్ఎల్ యొక్క ప్యాటర్న్ మ్యాచ్ అవ్వట్లేదు. మన యూఆర్ఎల్ యొక్క ప్యాటర్న్ ఏంటి? ఇప్పుడు డాష్‌బోర్డ్ ఒకటే కాదు. డాష్‌బోర్డ్ తర్వాత సమ్ కంటెంట్ కూడా రావాలి. ఓకేనా? సో, ఆ కంటెంట్ అనేది నేమ్ అనే ఒక వేరియబుల్‌కి అసైన్ అవుతుంది. సో, దట్ ఈస్ కాల్డ్ ద ప్యాటర్న్. ఓకే. ఇప్పుడు చూడండి తెలుగు స్కిల్ హబ్ ఇచ్చిన వెంటనే నాకు ప్యాటర్న్ మ్యాచ్ అయింది. సో, నా కాంపోనెంట్ అనేది లోడ్ అయింది. ఓకేనా? ఇప్పుడు నా కాంపోనెంట్ లోడ్ అయ్యేటప్పుడు ఈ పర్టిక్యులర్ తెలుగు స్కిల్ హబ్ అనేది ఎలా వచ్చింది? ఇదొక నేమ్‌కి సంబంధించిన నేమ్ అనే వేరియబుల్‌కి సంబంధించిన వాల్యూ. సో, నేను ఎలా యూజ్ చేసుకున్నాను దాన్ని మ్యాథ్స్‌ని డీస్ట్రక్చర్ చేసుకున్నాను. మ్యాథ్స్ అనే ప్రాప్‌ని మ్యాథ్స్ డాట్ ప్రాప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఈ ప్రాప్ ద్వారా మనం నేమ్ అనే ఒక వేరియబుల్‌ని యాక్సెస్ చేస్తున్నాం. ఈ నేమ్ అనే వేరియబుల్ ఎక్కడుంది? మన యొక్క డాష్‌బోర్డ్‌లో ఉండే ప్యాటర్న్ యొక్క వేరియబుల్ నేమ్. ఓకే. ఇప్పుడు ఈ ప్లేస్‌లో నేమ్ బదులు ఫుల్ నేమ్ అని ఇచ్చాననుకోండి. ఫుల్ నేమ్ అని ఇచ్చాననుకోండి. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు డాష్‌బోర్డ్‌లో ఈ పర్టిక్యులర్ ప్రాపర్టీ ఉంది కదా! మ్యాచ్ పారామ్స్ ఉంది కదా! సో, సేమ్ పారామీటర్ నేమే ఇయ్యాలి. ఇక్కడ కూడా ఫుల్ నేమ్ అనే ఇవ్వాలి. ఓకేనా? నేమ్ అని మాత్రమే ఇస్తే సరిపోదు. సేవ్ చేస్తే ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ అవుట్‌పుట్ వస్తుందన్నమాట. ఓకే. ఐ హోప్ మీకు చాలా క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది అనుకుంటున్నాను గాయ్స్. మీకు దీంట్లో ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా గానీ, ఏదన్నా ఒక చిన్న విషయం మేబీ నేను చెప్పేటప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవ్వకపోతే ఐయామ్ వెరీ సారీ ఫర్ థట్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను మీకోసం తనీగా ఇంకొక వీడియో చేసి మళ్ళీ ఇంకోసారి కూడా అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ గాయ్స్. సీ యూ దెన్. బై.